ఓజీలో ప్రభాస్ ఉన్నారా? ఇప్పటి వరకు వచ్చిన వార్తలు ప్రకారం ఓజీలో ప్రభాస్ కన్ఫర్మ్ లేదా? ఒకవేళ ఉంటే థియేటర్స్ సంగతి ఏంటి? సరే చూద్దాం పదండి. వెల్కమ్ టు #RV. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ఒకే చిత్రంలో జతకట్టడం ఊహించండి. ఈ కల తెలుగు సినిమాని పునర్నిర్వచించగలదు. ఈ లెజెండరీ కాంబో ఎలా ఉంటుందో చూద్దాం. వై దిస్ కొలాబ్ మ్యాటర్స్? టూ టైటన్స్ ఆఫ్ ద టాలీవుడ్ మూవీ. కోట్లాది మంది హృదయపూర్వకమైన పవన్ కళ్యాణ్ తన బహుముఖ ప్రజ్ఞ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కోసం జరుపుకుంటారు. ఇంతలో ప్రభాస్ భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి పెంచాడు. ఇంత భారీ అభిమానుల ఫాలోయింగ్తో వారి మధ్య సహకారం తరతరాలుగా అభిమానులను ఏకం చేస్తుంది. అభిమానులు ఇప్పటికే జాతర మొదలు పెట్టారు. వారు ఇద్దరూ కలిస్తే థియేటర్స్ ఉంటాయా? థియేటర్స్ ఓనర్స్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే భయపడతారు. అటువంటిది ప్రభాస్ కూడా తోడు అయితే ఆ ఊహను మీకే వదిలేస్తాను. థియేటర్ ఓనర్స్ రియాక్షన్స్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరికి లేదు. ఆయన గారు సినిమా పడిందంటే మాకు చాలా చుక్కలు కనబడతాయి. ఎటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇబ్బందులు గురవుతాం. రీసెంట్గా గోపాల చూసాం. పవన్ కళ్యాణ్ గారిది సుదర్శన్ 35లో పడింది. ఆయన ఎంట్రీ అప్పుడు థియేటర్ దద్దరిల్లింది ఈజ్ ద రైట్ వర్డ్. యాక్చువల్లీ మీరు రేపు కూడా చూడొచ్చు. మనం నేను జాయిన్ అయినాక జనాన్ని అయితే కూడా నేను చూడలేదు. అది ట్రైలర్ కోసం. ఇదంతా పవన్ కళ్యాణ్ చూసారా? అటువంటిది ప్రభాస్ కూడా తోడు అయితే. ఇప్పటికే షూటింగ్ 90% దాకా పూర్తి అయ్యింది. ఓజీలో అకిరా నందన్ కూడా ఉన్నాడు అని సినీ ప్రముఖులు తేలిపారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా సాహో సుజీత్ గారు ప్రభాస్ గారితో తీశారు. మరి ఓజీలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.